రాజధాని అమరావతికి ప్రధాన నగరంగా ఉన్న గుంటూరుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమని ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు ఏలూరి ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టాభిపురంలో ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారంతో పాటు గుంటూరు నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న టొబాకో, చిల్లీస్, అలాగే ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్న గుంటూరుకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధ కలిగించే విషయమని అన్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధికి అంబాసిడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాలపైన సమగ్రంగా ఆలోచించి రాజధాని అమరావతికి గుంటూరును అనుసంధానం చేయాలని కోరారు. విజయవాడ నుండి అమరావతికి, అమరావతి నుండి గుంటూరు మీదుగా మెట్రో సేవలు గుంటూరు ప్రజలకు కల్పించాలని కోరారు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మన కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న అమరావతి, గుంటూరు జిల్లా అమరావతిలో, దానికి గుంటూరు సరౌండింగ్ పీపుల్ 38,000 ఎకరాలు పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీ సపోర్టబుల్గా, రాజధాని అభివృద్ధికి సపోర్టబుల్గా ఈ విధంగా భూములు వాళ్ళకుండా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు మొత్తం త్యాగం చేసి రాజధాని అభివృద్ధి కొరకు, రాజధాని రాష్ట్ర అభివృద్ధి కొరకు మా వంతు సహాయంగా అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంతో ఈ విధంగా ఇచ్చారు. దానికి తోడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినటువంటి మన నాయకుడు, బ్రాండ్ అంబాసిడర్, ఆయన వరల్డ్ ఫేమస్. ఇది బ్రిటిషోడు దగ్గర నుంచి మన స్వాతంత్రం సంపాదించుకున్న సామెతగా గత పరిపాలన నుండి విముక్తులమయ్యి ఈ బాబుగారు వచ్చాడు, అందరి జీవితాల్లో వెలుగు నింపుతాడు అనే ఆనందంతో ఎవరు తోచిన సహాయంగా ఎవరు పరిధిలో వాళ్ళు రాజధాని అభివృద్ధి కొరకు చాలా అత్యుత్సాహం మీద ఎంతో వెంపర్లాడుతూ ఉన్నారు. అలాంటిది గుంటూరు ఇప్పుడైతే రాజధాని నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ గుంటూరు. ఈ అలైన్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ అది ఈ గుంటూరుని ఇంక్లూడ్ చేయకుండా గుంటూరుని బైపాస్ చేసి అదేదో ఐజామ్ మీదుగా అడగకుండా పెనమలూరు, గన్నవరం లేదా అటు నందిగామ కల్లి అటు తీసుకెళ్తున్నారు. అది కొద్దిగా బాధాకరంగా ఉంది. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీస్ కూడా అనౌన్స్ చేస్తే ఇటేదో చిత్తూరు లేదా నెల్లూరు లేకుంటే ఇటు కడప ఇది అంటున్నారు, లేదా ఇటు విజయనగరం, శ్రీకాకుళం, ఇటు కాకినాడ అంటున్నారు. కానీ గుంటూరుకి ఏది ఒక కనెక్టివిటీ రోడ్డు కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక గుంటూరు సిటీకి గొడ్డలు పెట్టేటువంటి మిర్చి యార్డు ఉంది. ఆ మిర్చి యార్డు వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను 12,000 మందికి క్యాన్సర్ వచ్చిందనేది వాళ్ళు 15 సంవత్సరాలు సర్వే చేసి ఈ యార్డ్ని ఊరికి దూరంగా పెట్టమన్నారు. ఆ యార్డు వల్ల గుంటూరు సిటీ డెవలప్మెంట్ ఆగిపోయింది, ఒక పద్ధతి. రెండోది, అమరావతి కనెక్టివిటీలు ఇవ్వకుండా ఉండటం అనేది రెండోది. మూడోది, మెట్రో ఇవ్వకపోవడం అనేది మూడోది. ఏ పరిశ్రమలు వచ్చినా కూడా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినా కూడా విజయవాడ దాటి యువతలకు రావట్లేదు, అన్నీ అంతటితో ఆగిపోతున్నాయి. అటు గన్నవరం దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు లేదా నందిగామ దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకెళ్ళిన వ్యక్తులు అసలు క్యాపిటల్ హెడ్ క్వార్టర్ అయిన గుంటూరుని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఇది నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఇది నేను బాబు గారి దృష్టికి నేను తీసుకెళ్లాలని 4-5 సార్లు నేను ప్రయత్నించినా కూడా అక్కడ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల నేను కలవలేకపోయాను. ఆ విధంగా నేను ఈ గుంటూరు హిస్టరీని, ఇప్పుడు గుంటూరు, విజయవాడ 2 సిటీలు స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే విజయవాడ మీద ఏ సెక్టార్ పెట్టినా గుంటూరు చాలా హయ్యెస్ట్ ప్లేస్లో ఉంది. హయ్యెస్ట్ ప్లేస్లో ఉన్న దానికి మనం గుర్తింపు ఇవ్వాల్సింది పోయి విజయవాడకి ప్రాధాన్యత ఇస్తున్నారు, లేదా ఇటు రాయలసీమకి ప్రాధాన్యత ఇస్తున్నారు, లేకుంటే అటు వైజాగ్ అటు అంటున్నారు. కానీ గుంటూరుకి అసలు ఏం లేదు, ఒక కనెక్టివిటీ లేదు. ఏదైతే ఓల్డ్ రోడ్డు ఉందో తాడికొండ రోడ్డు, ఆ రోడ్లో ఒక్కసారి కనుక మనం జర్నీ చేస్తే 4 సార్లు
4 రోజులు ఇంట్లో పడుకోవాలి. కచ్చా రోడ్డు, కనీసం రోడ్ ఎక్స్పాన్షన్ లేదు, దాని కనీసం రిపేర్ కూడా నోసుకోలేదు. ఇది చాలా నిరాధారణకు గురవుతుందనేది నేను ఇచ్చేసి, గుంటూరు ప్రజలు కూడా రాజధాని అభివృద్ధి ఫలాలు ఉపయోగించుకునే దానికోసమని ఆ రాజధానితో విజయవాడకి పెట్టయితే 6 కనెక్టివిటీలు ఇచ్చారు, అదేవిధంగా గుంటూరు కూడా 6 కనెక్టివిటీలు ఇవ్వండి. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ని గుంటూరు కలపండి, టౌన్ని గుంటూరుని ఇన్నర్ రింగ్ రోడ్లో కలిపితే అప్పుడు గుంటూరు సిటీకి కూడా ఒక ఇది వస్తుంది. ఇప్పుడు గుంటూరులో మిర్చి యార్డు ఉంది, ఈ మిర్చి యార్డు గురించి పట్టించుకునేవాళ్ళు. గుంటూరు సిటీలో నివాసితులకి 12,000 మందికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, క్యాన్సర్ ఇదైందని. ఇప్పుడు గుంటూరు ఎక్స్పాన్షన్ అవ్వకపోవడానికి కారణం ఈ పాలకులు గుంటూరు సిటీ గురించి నాయకుడికి చెప్పకపోవడం ఒకటైతే, రెండోది ఈ యార్డ్ను కూడా ఊరికి 15 కిలోమీటర్ల దూరం తరలించకపోవడం, ఈ కోల్డ్ స్టోరేజ్ కోరు, యార్డ్ కోరు, దీనివల్ల ఆ ఎఫెక్టు సిటీ ఎక్స్పాన్షన్కి పెద్దగా గొడ్డలు పెట్టుగా ఉంది. ఈ ఉన్నారు రాజధానికి గుంటూరు కనెక్టివిటీ రోడ్లు ఎప్పుడైతే ఇస్తారో, ఇన్నర్ రింగ్ రోడ్డు ఫెసిలిటీ ఎప్పుడైతే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారో, మెట్రోని ఎప్పుడైతే రాజధాని నుంచి ఇక్కడ గుంటూరు దాకా ఎక్స్టెన్షన్ చేస్తారో, మాలాంటి యువ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఈ గుంటూరు సరౌండింగ్ పరిధిలో నేను ఇండస్ట్రీస్ పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. నేను 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్లు తయారు చేసి నేను ఫారిన్ ఫండింగ్కి ఆల్రెడీ నేను డాక్యుమెంటేషన్ పరిధిలో ఉంది. ఈ ప్రాజెక్టులు కనుక ఇక్కడ గుంటూరు పరిధిలో కనుక ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ కనుక అయితే 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇది కూడా మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని మన నాయకుడు గుర్తించాలి. మట్టిలో మాణిక్యాలు అనే సామెతగా ఇక్కడ సరైన ఫెసిలిటీసు, సరైన వాతావరణం లేక, సరైన కనెక్టివిటీ లేక, మేము ఇదే దయాల నుంచి తీసుకొచ్చిన పెట్టుబడులు కూడా పెట్టేదానికి కూడా కొద్దిగా ఈ లోపాల వల్ల కొంత సంచయిస్తున్నాం. దీన్ని కనుక ఈ విషయాలని రిజాల్వ్ కనుక మన అధినేత స్పెషల్ ఫోకస్ పెట్టి గుంటూరుని మీద రిజాల్వ్ కనుక చేస్తే దీని మీద ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ బాగా వస్తాయి. సాఫ్ట్వేరు, ఐకానిక్, ఇండియాస్ ఫస్ట్ ఐకానిక్ సిటీ, 1000 బెడెడ్ హాస్పిటల్, మెగా ఆక్వా పార్కు, ప్రైవేట్ మార్కెట్, ఇండియా ఫస్ట్ లైసెన్స్, దానికి ఇంతవరకు ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదు. ఈ విధంగా 4 ప్రాజెక్టులు ఉన్నాయి. 4 ప్రాజెక్టులు వాల్యూ వచ్చేసి 16,000 కోట్లు. ఈ 16,000 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుంది. 20,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. మన సరౌండింగ్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే 28,000 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాస సదుపాయాలు కూడా ఇక్కడ ఉండేదానికి ఏర్పాటు చేయటం, ఇండియాలోనే ఎక్కడా లేని సిటీని ఇక్కడ ఏర్పాటు చేయాలనేది నా కళ. అది మన అధినేత ద్వారా, నా బాబు గారు అంటే నాకు ప్రాణం కాబట్టి ఆయన ద్వారా నా కళలు నెరవేర్చుకుందామనే దీంతో ఆయన దృష్టికి మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని నేను తీసుకెళ్తున్నాను. అధికారులైనా సరే, ఇప్పుడు ఉన్న లోకల్ ఎమ్మెల్యేలైనా సరే, ఇది మన నాయకుడు దృష్టికి తీసుకెళ్ళి ఈ యార్డ్ని తరలించడం కానీ, అమరావతికి కనెక్టివిటీ ఇప్పించేదానికి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ని గుంటూరుని కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల కలిపే విధంగా కానీ, మెట్రోని విజయవాడ, అమరావతి, గుంటూరు మెట్రోని ఈ విధంగా రీడిజైన్ చేయగలరని నేను ఈ విధంగా మన నాయకుడిని మీ ద్వారా కోరుకుంటున్నాను.